బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడిచిన 5 ఏళ్లు వైసీపీ పాలనంతా కబ్జాలమయం. కంటికి కనిపించిన ప్రభుత్వ భూములు, గుట్టలు, స్థలాలు కబ్జాలు చేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. కడప జిల్లాలోనూ గత పాలకులు ఒక అడుగు ముందుకు వేశారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమిని కబ్జా చేసి బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ నాయకులు పిల్లలు చదువుకునే బడి స్థలాన్ని కొట్టేశారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. దానిపై 8 లక్షల బ్యాంకు రుణం కూడా తెప్పించుకున్నారు. ఈ పాపంలో రెవెన్యూ అధికారులు కూడా భాగం పంచుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లెలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. మున్నెల్లి పొలంలోని సర్వే నెంబర్ 755లో 4.27 ఎకరాల విస్తీర్ణంలో 60 ఏళ్ల నుంచి ఈ పాఠశాల ఉంది. 120 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. తువ్వపల్లె, మున్నెల్లి, అయ్యవారిపల్లె, రెడ్డివారిపల్లె, అమ్మవారిపేట గ్రామాల నుంచి విద్యార్థులు ఇప్పటికొస్తారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ బడి స్థలానికి పట్టా మంజూరు చేసుకుని ఆన్లైన్ చేసేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ₹1,00,000 లంచం తీసుకుని కొండ వెంకట సుబ్బయ్య పేరుతో ఆన్లైన్ చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను బి కోడూరు సహకార బ్యాంకులో తనఖా పెట్టి దాదాపు 8 లక్షల రుణం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక గోవిందాయపల్లెలో ఊరందరికీ కలిపి పశువుల మేత కోసం బీడు ఉంది. దీనిలో స్థానికులంతా పశువులను మేపుకుంటారు. అది గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తి. సమీప గ్రామాలకు చెందిన వారి పేర్లతో బీడు స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు వైసీపీ నేతలు. అయితే ఈ భూమిని సైతం రెవెన్యూ అధికారులు వేరే వారి పేరుతో ఆన్లైన్ చేశారు. అదే పొలంలో బోరు వేసేందుకు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కూడా రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారు. తమ పిత్రార్జితపు భూమిలో బయటి వారు వచ్చి కంచెలు వేస్తుంటే గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారిని ప్రశ్నిస్తే ఈ స్థలం మీది కాదు, మాదని రెవెన్యూ అధికారులతో మాట్లాడుకోవాలని సమాధానం చెప్పారని బాధితులు వాపోతున్నారు. పాఠశాల స్థలం రైతు పేరుతో ఆన్లైన్ అయిన విషయం తనకు తెలియదని, దీనిపై విచారణ చేపట్టి నిజమని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తహసీల్దార్ మహేశ్వరి పాయిని. పిత్రార్జితపు భూములు వేరే వారి పేరుతో ఆన్లైన్ అయిన విషయం పైన విచారణ చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే గుడి లాంటి బడులను సైతం వైసీపీ నేతలు బుక్కేశారు. రెవెన్యూ అధికారులను గోల్మాల్ చేస్తూ కోట్ల రూపాయల సొమ్ము తమ అకౌంట్లో వేసుకున్నారనే ఆరోపణలు గ్రామంలో పెద్దగానే వినిపిస్తున్నాయి. మరింతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు చేపడతారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ మధు, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన భూ కబ్జాల గురించి ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు ఒక బడిని కూడా వాళ్ళు కబ్జా చేసి ఆ స్థలాన్ని ఆన్లైన్ లో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది? రత్న, ఈ నెల 17వ తేదీ బిగ్ టీవీ బి కోడూరు బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలం మొన్నెల్లిపల్లం సర్వే నెంబర్ 755 స్థానిక ఎంఆర్ఓతో వెళ్లి కలిసి అసలు అక్కడ ఏం జరుగుతుందో, అసలు నిజంగానే భూ కబ్జాకు పాల్పడినారా లేదా అనే విషయం బిగ్ టీవీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసింది. పక్కా ఎవిడెన్స్ తో వార్త ప్రచురణ చేసింది. దీని ఎఫెక్ట్ తో నిన్నటి సాయంత్రం 6 గంటల సమయంలో స్థానికంగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్స్ విద్యాసాగర్ పై, అలాగే సర్వేరు, అలాగే ఎవరైతే సర్వేరు ఉన్నారో అలాగే విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిపై వేటు వేసింది. అయితే వీళ్ళు దాదాపు 8 లక్షల రూపాయల నగదు తీసుకొని ప్రభుత్వ పాఠశాలనే వేరే వైసీపీ నేతలకు సంబంధించిన కొంతమంది నేతల పేరుతో ఆన్లైన్ చేయడము పెద్ద హాట్ టాపిక్ గానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం కొత్తగా కలెక్టర్ గా వచ్చిన
జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఇమ్మీడియట్లీ వాళ్ళపై వేటు వేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుడి బడి కన్ను మిన్ను కానరాకన్నా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడినట్లు ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా బద్వేల్ నియోజకవర్గంలో మరోపక్క చూస్తే చెరువు, వంక, వాడ ఇవేమి చూడకన్నా భూ కబ్జాలు 1000 ఎకరాలలో భూ కబ్జాలు సాగుతున్నాయనే విషయం కూడా స్థానికంగా ఉన్న బద్వేల్ నియోజకవర్గ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భూ కబ్జా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఈ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే బద్వేల్ సమీపంలో ఉన్న ఒక చెరువు 200 ఎకరాలు మరో వైసీపీ నేతకు చెందిన వ్యక్తి కబ్జా చేసినట్లు తెలుస్తుంది. రైట్ మధు, అయితే దీనికి సంబంధించి బ్యాంక్ లో రుణాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న అయితే 2023 10వ నెల 2023 11వ నెలలో 2 సార్లు ఆన్లైన్ చేయించేదానికి ప్రయత్నం చేశారు. 2011వ నెలలో ఆన్లైన్ విద్యాసాగర్ డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్ అయితే ఎవరైతే ఉన్నారో అతనైతే 2003 11వ నెలలో ఆన్లైన్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే 2010వ నెలలోనే బ్యాంక్ తో లావాదేవీలు మాట్లాడుకున్నట్టు ప్రైవేట్ బ్యాంక్ లో లావాదేవీలు మాట్లాడుకుని 2003 11వ నెల 23వ తేదీ 24వ తేదీ వీళ్ళకు 8 లక్షల రూపాయలు దాని మీద స్కూల్ పైన ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో ఆ ప్రభుత్వ పాఠశాల పైన 8 లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఆన్లైన్ చేయించుకున్న సుబ్బమ్మ అనే ఒక మహిళ పేరుతో అయితే ఆన్లైన్ అయినట్టయితే తెలుస్తుంది మనకు. ఆ సుబ్బమ్మ అనే వ్యక్తి వెళ్లి 8 లక్షల రూపాయల నగదుని రుణంగా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు చూస్తే అదే స్కూల్ సమీపంలోనే ఉన్న కొన్ని పిత్రాజితం కలిగిన భూములు సైతం వైసీపీ నేతల పేర్లపై ఆన్లైన్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది రత్న. ఏది ఏమైనా కూడా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన వైసీపీ నేతలపైన కావచ్చు. అయితే అలాగైతే ఇప్పటికైతే అధికారులపై అయితే చర్య అయితే తీసుకున్నారా, అయితే ఇంతటి అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ మధు.